నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. సో అనగనగా ఒక రాజు మూవీ ఇప్పుడు చూసొచ్చాను. నాకు సినిమా నచ్చింది. చాలా చాలా మంచి మంచి జోక్స్ పడ్డాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా నవ్వుకున్నా. సెకండ్ హాఫ్ లో కొన్ని జోక్స్ చాలా చాలా బాగున్నాయి అనిపించింది. ముఖ్యంగా సినిమా అన్ని కూడా ఇలా లాఫింగ్ గ్యాగ్స్ మీద నడుస్తాం అనమాట. సీక్వెన్స్ మీద సీక్వెన్స్ ఒక 10 జోక్స్ పడ్డాయి అనుకోండి, నాకు ఒక 5 జోక్స్ గట్టిగా నవ్వుకుంటా, ఒక 3 జోక్స్ మంచి స్మైల్ వచ్చింది, ఒక 2 జోక్స్ అంత బాగా పేర్లేదు అనిపించింది అన్నట్టు. ఓవరాల్ ద సినిమా అట్లా అనిపించింది. సినిమా స్టోరీలో లాజిక్స్ మ్యాజిక్స్ ఏవి అడగకుండానే చూడాలి అని అన్నారు, అది చూశాను. అక్కడ వరకు నాకు మంచి అనిపించింది. కాకపోతే సినిమాలో ఎప్పుడైతే జోక్స్ ఆగిపోయాయో, ఏంటిది సీరియస్ అని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ మాత్రం నాకు తేడా కొట్టింది అనిపించింది. బట్ ఫస్ట్ అయితే పాజిటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం. బిగ్గెస్ట్ పాజిటివ్ ఏమీ లేదు, నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో. నవీన్ పోలిశెట్టి కాకుండా ఇంకెవరు చేసినా కానీ తేడా కొట్టేదేమో నిజంగా. ఆ రేంజ్ కామిక్ టైమింగ్ తోటి ఆయన వేసే జోక్స్ అయితే మాత్రం పిచ్చి నవ్వుకున్నా. ఫస్ట్ హాఫ్ లో అక్కడ ఏమీ జరగదు, బట్ జస్ట్ ఇన్ డైలాగ్స్ తోటే బాగా నవ్విపించండి. నిజంగా చాలా చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అండ్ ఆల్సో సెటప్ కూడా జమీదారుల ఫ్యామిలీ కొన్ని కులుకులు జోక్స్ పడతా ఉంటాయి. వాటిల్లో కూడా ఎందుకు ఇక్కడ నవ్వుస్తుందా అనిపిస్తుంది. బట్ నవీన్ నవ్విస్తాడు. ఆ డైలాగ్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా చాలా బాగా అనిపించింది. మీనాక్షి చౌదరి కూడా కొన్ని ఏరియాస్ లో జోక్స్ బాగా వేసింది, కూడా బాగానే నవ్వించింది అనే ఫీలింగ్ వచ్చింది కొన్ని ఏరియాస్ లో. వీళ్ళే కాకుండా చెమ్మక్ చంద్ర గారు బాగా నచ్చింది ఈ సినిమాలో. ముఖ్యంగా ఆయన ఒక క్యారెక్టర్ ఆర్క్ పెట్టుకుంటారు. ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్క్ ఉంది, గుమాస్తాగా వేస్తా ఉంటాడు అనమాట. అతనితో ఒక రకంగా స్టార్ట్ చేస్తా ఉంటారు. ఎండింగ్ వచ్చిన తర్వాత పర్లేదు బాబు దీన్ని బాగా ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది. సినిమాలో ద బిగ్గెస్ట్ ప్లేస్ అంటే అంతే కామెడీ కోసమే పోయినాం. ఆ కామెడీ మెజారిటీ డెలివరీ చేస్తుంది. కొన్ని ఏరియాస్ లో హిల్లేరియస్ అని అవుతావు. సెకండ్ హాఫ్ వెళ్ళిన తర్వాత సినిమా వేరే టాంజెంట్ లోకి వెళ్తుంది. ఆ టాంజెంట్ లో కూడా విపరీతంగా నవ్వించారు. మంచి జోక్స్ బట్టి సినిమా కొంచెం తేడా కొడుతున్నప్పుడల్లా మళ్ళీ నవ్వించేసి గట్టిగా ఓకే రే హ్యావింగ్ అ గుడ్ టైం అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫీ కానీ కొంచెం ప్రొడక్షన్ క్వాలిటీ బాగా బెటర్ అనిపించింది. సితారా గారి బ్రాండ్ కాబట్టి కనబడదు గట్టిగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అనిపించింది. జోక్స్ ని బాగా ఎలివేట్ చేసింది. అంటే లైక్ అక్కడ జరిగే సీక్వెన్స్ అదంతా కూడా కొంచెం తేడా పోతా ఉంటుంది సినిమా. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిలరియస్ అండ్ ఎవ్రీథింగ్ అది బాగా లేపింది. మెజారిటీ సినిమా నవ్వుల మీదనే డిపెండ్ అవుతుంది కాబట్టి అక్కడ వరకు అంతా ప్లస్ అనిపించింది. బట్ నెగిటివ్స్ గురించి మాట్లాడితే మాత్రం పిచ్చ ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంటుంది భయ్యా. మనం ఇలాంటి సినిమాలు చాలా సార్లు చూసేసాము అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంతే కదా, మనం చూసిన తెలుగు సినిమాలు ఇంకెవరు చూసుండరు. అట్లా అని చెప్పేసి మనకున్నంత తెలుగు సినిమా నాలెడ్జ్ ఇంకెవరికి ఉండదు. బట్ ఈ నాలెడ్జ్ తోటి ఏం చేస్తాం, ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? డబ్బులు అయితే రావు కదా. డబ్బులు రావచ్చు భయ్యో. మనకున్న తెలుగు సినిమా నాలెడ్జ్ తోటి TFI బానిసలందరికీ అక్షరాల 10,000 గెలుచుకునే ఛాన్స్ వచ్చింది. చాయ్ షార్ట్స్ యాప్ లో 9 PM షో అని చెప్పేసి ప్రతిరోజు 9 PM కి ఒక తెలుగు సినిమా క్విజ్ అనేది లాంచ్ చేస్తారు. అందులో 10 సింపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మన తెలుగు సినిమా రిలేటెడ్ ఉంటాయి. కొత్త సినిమా నుంచి పాత సినిమా వరకు అన్ని సినిమాని కవర్ చేస్తారు. ప్రతి క్వశ్చన్ కి 15 సెకండ్ల టైం లిమిట్ ఇస్తారు. 10 క్వశ్చన్లు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నువ్వు 10,000 గెలుచుకోవచ్చు. అదే 10 క్వశ్చన్స్ లో ఒకటి రాంగ్ పోయినా నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. అఫ్ కోర్స్ ఈ క్విజ్ ఆడాలంటే నువ్వు చాయ్ షార్ట్స్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. బట్ జస్ట్ ఏదో ఈ క్విజ్ కోసమే కాకుండా చాయ్ షార్ట్స్ యాప్ లో చాలా జానర్స్ లో చాలా డిఫరెంట్ షార్ట్ సిరీస్ ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చిన సిరీస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇంగ్లీష్ మీడియం PT సార్, మిడిల్ బెంచ్ రవి, హర్ర అనే ఒక సిరీస్, జానీ జిగర్స్, ఇలాంటి చాలా మంచి షార్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు రాదు. సో డౌన్లోడ్ చాయ్ షార్ట్స్ యాప్ అండ్ ప్రూవ్ దట్ యువర్ ట్రూ TFI బానిస. ఇంత ప్రిడిక్టబుల్ స్టోరీ అయినా కానీ చాలా వరకు వీళ్ళు చాలా బాగా నవ్వించినా కానీ మనకి కొన్ని ఏరియాస్ లో నవ్వులు రావు. ఆ టైంలో సినిమా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం రియాక్ట్ అవ్వాలి అన్నట్టు వెళ్తా ఉంటుంది అనమాట. చాలా లల్గా డ్రాగ్ ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద జోక్స్ బాగా నవ్వినాయి కాబట్టి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ కూడా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో సడన్ గా పాటలు వస్తూ ఉంటాయి. అంటే కరెక్టే వీళ్ళు ఒక సంక్రాంతి మూవీ, అందరూ ఎంజాయ్ చేయాలి, పాటలు వచ్చినా జనాలు ఫర్గివ్ చేస్తారు, అలాంటి ఓకే అందరికీ అనిపించచ్చు. నాకైతే మాత్రం అరే ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ యువర్ జోక్స్, నాకు బాగా నవ్వు వస్తుంది, నాకు అది ఎక్కువ కావాలి, పాటలు అవసరం లేదు, అనవసరంగా అది ఎందుకు వచ్చింది, నాకు జోక్స్ ఇంకా ఇయ్యి నేను ఇంకా నవ్వుతా అన్నట్టుగా అనిపించింది తప్ప అనవసరంగా పాటలు ఎందుకు వచ్చినాయి అని వస్తాయి అనమాట. కొట్టి వీక్ విలన్ భయ్య. ఈ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ విలన్ క్యారెక్టర్ ఎందుకు ఉంది అంటే కరెక్ట్ రెచ్చగొట్టాలి, ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి, ఓకే. బట్ ఆ ప్రాబ్లం కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేనప్పుడు ఎందుకు ఆ విలన్ అంత సీరియస్ గా తీసుకోవాలి? అందులో ఇది ఒక టోటల్ కామెడీ హిలేరియస్ ఫన్ అనుకున్నప్పుడు విలన్ కి అంత ఇంపార్టెన్స్ లేనప్పుడు నేను ఎందుకు అంత సీరియస్ తీసుకోవాలి విలన్ అనే ఫీలింగ్ ఏదో వచ్చింది కొన్ని సీన్స్ లలో. లాస్ట్ లో కూడా ఏం చేస్తారు దాంతో అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకైతే మాత్రం సినిమా ఒక సర్టన్ పాయింట్ తర్వాత సడన్ గా సీరియస్ అయిపోతుంది. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ స్టోరీని మీరు సీరియస్ గా తీసుకోకండి, మంచి గ్యాగ్స్ వెళ్తా ఉన్నాయి, నవ్విస్తా ఉన్నావు, ఉన్న సీరియస్ విషయాలని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తూ ఉంటారు నవ్వించుకుంటూ. సినిమా సడన్ గా సీరియస్ అయిపోతుంది. అక్కడ చాలా రొటీన్ టెంప్లెట్లకు వెళ్ళిపోతుంది అనమాట సినిమా. ఇది ఎన్నో సినిమాల్లో ఎన్నో రొట్టె సినిమాల్లో చూసేసాము, దీన్ని ఎందుకు తీసుకొచ్చాము లాస్ట్ మినిట్ లో? అంతసేపు కూడా నువ్వు క్రియేటివ్ గా నవ్విస్తున్నప్పుడు సడన్ గా ఇది ఏంటి చాలా రొటీన్ కి వెళ్ళిపోయింది అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. బట్ మెజారిటీ సినిమా నచ్చింది, ఎందుకంటే నవ్వు వచ్చింది, సింపుల్ అంతే, ఎంతకంటే ఇంకేం లేదు. కుళ్ళు జోక్స్ వస్తూ ఉంటాయి, ఇల్లాజికల్ సీన్స్ పడతా ఉంటాయి, సినిమాకి స్టోరీకి సంబంధం లేనట్టే జరుగుతూ ఉంటాయి, అన్ని గ్యాగ్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. వీటన్నిటిని ఇంకా బెటర్ చేసింది నవీన్ పోలిశెట్టి పర్ఫార్మెన్స్. అక్కడి వరకు ఆలోచిస్తే సినిమా బాగా నచ్చింది. అండ్ నాకు చాలా ఫన్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని జోక్స్ ల్యాండ్ అవ్వట్లేదురా అని లోపే మంచి జోక్స్ పడ్డాయి. అట్లా సినిమా త్రూ అవుట్ నాకు మంచి అనిపించింది. ఎప్పుడైతే సినిమా సీరియస్ అయిన తర్వాత ఏంటిది అవసరమైంది కదా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఓవరాల్ గా అనగనగా రాజు సినిమా నాకైతే నచ్చింది. సినిమాలో మంచి జోక్స్ ఉన్నాయి. ఐ రియల్లీ హ్యాడ్ ఫన్. బట్
బట్ కండిషన్స్ అప్లై, అది మాత్రం పక్క చెప్తా. మీరు చూస్తారా అనగనగా ఒక రాజు చూడాలనుకున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అందరికీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.